900 plus companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గతంలో ఒక రాజకీయ పార్టీ డిఎంకే అధికారంలోకి వస్తే అన్నాడీఎంకే కేసులు, అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే డిఎంకేలపై కేసులు, పంతాలకు పోవడాలు, శబదాలు చేయడాలు అన్నీ చూసాం. అవి తమిళనాడు రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ మూడో పార్టీ ఎమర్జ్ అయ్యి టీవీకే ఇక్కడ విజయం సాధించడమే కాదు, విజయ్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత కొంత సీఎం తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ అంటే గతంలో లాగా వెంటాడుతూ కేసులు ఉండవు అని చెప్పి ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు. అలాంటి పరిస్థితులు ఇప్పటివరకు కనపడలేదు. కానీ తాజాగా ఉదయనిధి స్టాలిన్ ఏదైతే త్రిషకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారో, వెటకారంగా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవి ఒక మహిళను అంటే దురుద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఒక సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిపై చేసినటువంటి చిల్లర మాటలుగా టీవీకి ఆరోపిస్తూ కేసులు పెట్టడం జరిగింది. పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. సో ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా, అంటే ఇది కేవలం త్రిషకు సంబంధించినటువంటి నినాదాల వెటకారపు మాటల అనేది పక్కన పెడితే, అంటే నేను మీరు అనుకున్నంత సాఫ్ట్ కాదు, ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు నా పనితీరు గతంలో రాజకీయాలకు భిన్నంగా ఉండదు అని చెప్పి అయితే చాలా స్పష్టంగా ఈ అరెస్టు ద్వారా సీఎం విజయ్ చెప్పినట్టుగా కనబడుతూ ఉంది. చిన్న తప్పు చేసినా కూడా వదిలేది లేదు, అలా అని రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండవు అని చెప్తూనే ఇక్కడ మాత్రం తాను చేసినటువంటి వ్యంగ్యంగా చేసినటువంటి మాటలకు ఖచ్చితంగా రియాక్ట్ అయినటువంటి పద్ధతి కొంతమంది నుంచి అంటే ఒక హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకు అంటే గతంలో ఉదయనిధి స్టాలిన్ కొన్ని మత సంస్థల మీద చేశారు, కొన్ని మతాల మీద చేశారు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. తను నమ్ముతారా నమ్మరా అనేది పక్కన పెడితే ఆ మత విశ్వాసాలను కొందరు ఎవరో ఒకరైతే నమ్ముతారు కదా, వాళ్ళ విశ్వాసాలని దెబ్బతినేలాగా వాళ్ళకు సంబంధించి ఇబ్బందికి గురయ్యేలాగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. అలా అప్పుడు మతాల మీద చేశారు, ఇప్పుడు వ్యక్తుల మీద, అందులోనూ మహిళల మీద చేస్తూ ఉన్నారు. ఇదెక్కడి మంచితనము అని చెప్పి చాలా వైపుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. కానీ విజయ్ తీసుకున్నటువంటి అరెస్ట్ల వరకు వెళ్తుందా, కేసులు పెడతారా లేదా అనేటువంటివి ఇన్ని రోజులుగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ ప్రేరేపిత కేసులు అనేవి కనపడలేదు ఎక్కడ. ఇటు ఒకవైపు నుంచి స్టాలిన్ నేను ప్రభుత్వాన్ని కూల్చేయబోతా ఉన్నాము అని చెప్పినటువంటి ఒక్కొక్కసారి చెప్తున్నటువంటి మాటలు ఉన్నప్పటికీ కూడా సీఎం విజయ్ పెద్దగా దానిపై రియాక్ట్ కాలేదు పొలిటికల్గా, అందులో చూసి చూడనట్టుగా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇందులో ఖచ్చితంగా అంటే నేను తీసుకోబోయే చర్యలు ఎలాగా ఉంటాయి, నేను ఎంత కఠినంగా ఉండబోతా ఉన్నాను అనేది అయితే ఒక రకంగా రుచి చూపించినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకు అంటే డిఎంకే పార్టీ ఎప్పుడైతే తన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది అని చెప్పి విజయ్కి తెలిసిందో అప్పుడే తను చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఎలాగా ఒక సీఎం కుర్చీలో ఉన్నప్పటికీ ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి నిర్ణయాలు 1 by 1 విజయ్ తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని అక్రమాలకు సంబంధించినటువంటి చేశారన్నటువంటి పేరుండి కేసులు కూడా నమోదైనటువంటి డిఎంకే పార్టీకి చెందినటువంటి చాలా కీలకమైన లీడర్గా ఉన్నటువంటి సెంథిల్ బాలాజీ విషయంలోనూ కూడా ఇటు విజయ్ అంతే కఠినంగా ఉంటూ వచ్చారు. బయటికి తెలిసినటువంటి కేసులు వేరే అయితే, కానీ బ్యాక్ ఎండ్లో టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో సెంథిల్ బాలాజీ కీలకమైనటువంటి భాగస్వామి అనేది అదంతా ఓపెన్ సీక్రెట్. సో అక్కడ సెంథిల్ బాలాజీకి చెక్ పెట్టేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఒక రకంగా డిఎంకేకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ విషయంలో ప్రతిపక్ష నేతగా ఉండి తను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఒక గట్టి మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో తీసుకున్నటువంటి అరెస్ట్ కేసులు అనేటివి ఒక రకంగా డిఎంకేకు చాలా స్పష్టం, ఏమాత్రం వెనక్కి తగ్గము, మీరు ఒకటంటే 4 అంటాము, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీగా అడ్వాంటేజ్ తీసుకొని ముందుకు వెళ్తామనేది అయితే సంకేతాలు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అంతేకాదు నేను మెతకగా ఉంటాను అని మీరు అనుకోవడం పొరపాటు, నేను మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివాను, ఖచ్చితంగా రాజకీయాల్లో నిలదొక్కుని అసలైన రాజకీయం ఏంటో చూపిస్తాను అన్న ధోరణిలో విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే కనపడతా ఉన్నాయి. సో కోర్టు వరకు ఈ ఇష్యూ వెళ్ళింది. సో అత్యవసర విచారణకు సంబంధించినటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అంటే కేసుల వరకు వెళ్ళి కేసుల విషయంలో తాను ఎలాంటి స్టైల్లో వెళ్ళబోతూ ఉన్నాను, డిఎంకేకి సంబంధించినటువంటి కీలక నేతల విషయంలో తన స్టాండ్ ఏంటి అనేది చెప్పకనే చెప్పారు ఒకటి. రెండోది, మీరు ఏదైతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాను అనేటువంటి మాటలు ఇప్పటి వరకు డిఎంకే వైపు నుంచి వచ్చాయో ఇక చూసుకుందాం, మీరు అంటే వెనక్కి తగ్గేది లేదు, నేను కూడా అన్నిటికీ తెగించే వచ్చాను అటువంటి ఒక అర్థంతో వచ్చేలాగానే ఈ అరెస్ట్లను అయితే చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక భవిష్యత్తులో కూడా కారణాలు ఏవైనా, ఆరోపణలు ఏవైనా కూడా డిఎంకే వర్సెస్
అన్నా డిఎంకే గతంలో ఎలాగుందో ఇప్పుడు డిఎంకే వర్సెస్ టీవీకే పోరాటం కూడా అలాగే ఉండబోతుంది అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.